తిరుపతి లడ్డు అండి, ఇది మేజర్ ఇష్యూ. ఇంకా లడ్డు కల్తీ జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రైస్తవులందరినీ తీసుకొచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం తిరుపతి ప్రసాదాన్ని, వెంకన్న ప్రసాదాన్ని కల్తీమయం చేశారు. దాంట్లో కొవ్వు కలిపారు, జంతువుల కొవ్వు కలిపారని చెప్పేసి చేసిన ప్రచారం అది పూర్తిగా అవాస్తవం, నమ్మటం లేదు అనేవాళ్ళు 42%, నమ్ముతున్న అనేవాళ్ళు 40% ఉన్నారు. అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్ని కూడా టచ్ చేసి ప్రభుత్వం కొంచెం కెలుక్కుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో లిక్కర్లో అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల మీద మీ అభిప్రాయం ఏంటంటే, అవినీతి జరిగిందనేవాళ్ళు 42%, జరగలేదనేవాళ్ళు 43%. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అట్లనే ఉంది. ఇక్కడ గమనించాల్సింది వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా చెక్కుచారుల కూటమి ఓటు బ్యాంక్ వాళ్ళు అంతే. ఎందుకంటే రెండు లిక్కర్ కన్సంప్షన్ చేసేవాళ్ళు అటువైపు ఇటువైపు ఉన్నారు కాబట్టి రెండు వైపులా మాట్లాడారు. నెక్స్ట్ కనుక చూస్తే మనం లిక్కర్ది అయిపోయిన తర్వాత 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచిదని మీరు భావిస్తున్నారంటే, కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 23% వాళ్ళు వస్తే బాగుంటుందనేవాళ్ళు, బీజేపీ జనసేన కలిసి వస్తే బాగుండనే వాళ్ళు 10%, తెలుగుదేశం జనసేన 16% ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్టులు కలిస్తే 6%, వైఎస్ఆర్సీపీ మాత్రమే అంటే 27%. వీళ్ళంతా ఈ పారామీటర్స్ అన్ని పోలిస్తే